వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలస్యమైనా కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది స్కూళ్ళ పట్ల. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఫీజులు కట్టినా కూడా ఆ ఫీజులను నియంత్రించుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొనొచ్చింది. సో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 27,000 ప్రభుత్వ స్కూళ్ళుంటే 13,285 ప్రైవేట్ స్కూళ్ళున్నాయి. సో ఆ ప్రైవేట్ బడులల్లా దాదాపు 36 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. కానీ వీళ్ళు ఏం ఫీజులు వసూలు చేస్తారు? ఏం బుక్‌ల ఛార్జీలు వసూలు చేస్తారు? ఏ ట్యూషన్ ఫీజు వసూలు చేస్తారు? ఏ స్పెషల్ ఫీజులు వసూలు చేస్తారనేది వసూలు చేసే ఆ స్కూళ్ళకి, కట్టే ఈ పేరెంట్స్‌కి తప్ప మిగతా వాళ్ళకు తెలీదు. అందుకనే ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలన అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేరెంట్స్ డిమాండ్ ఒకటే. ఫీజులు తగ్గించండి. మా దగ్గర ఎన్ని ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలియాలని. ఇప్పుడు అలాంటి ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి అని స్కూళ్ళల్లో కేవలం బ్లాక్ బోర్డ్స్ మాత్రమే గాదు, స్కూల్ ఫీజు బోర్డ్‌లు గూడా పెట్టాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అండ్ దాంతో పాటు ఆడిట్ రిపోర్ట్‌ని ప్రతి సంవత్సరం స్కూలు విద్యాశాఖకి ఇవ్వాలి. అండ్ ఆ ఆడిట్ రిపోర్ట్‌ని స్కూల్ సంబంధించిన వెబ్‌సైట్‌లో పెట్టాలి. అండ్ అధికారికంగా విద్యాశాఖ పోర్టల్‌లో కూడా పెట్టే అవకాశాన్ని కూడా కల్పించింది. సో ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం జెప్పేసింది. ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కంటే ముందే. కానీ అమలు చేసిన స్కూళ్ళెన్నో తెలుసా? చెప్తే నవ్వుకుంటారు. 13,000 చిల్లర స్కూళ్ళుంటే కేవలం 16 స్కూళ్ళు మాత్రమే ప్రభుత్వం జెప్పింది మేము చాలా ట్రాన్స్‌పరెన్సీగా విద్యని అందిస్తున్నాం తప్ప అమ్ముకోవట్లేదు అని చూపించినాయి. మిగతా స్కూళ్ళన్నీ మేము స్కూల్ పేరు మీద ఫక్త్ దందానే చేస్తున్నాం అని నిరూపించుకున్నాయి. అందుకని వాటి అన్నిటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్ని స్కూళ్ళకి షోకాజ్ నోటీసు పంపించిండ్రు నికోలస్ విద్యాశాఖ అధికారి. అంతేకాదు, ఇది ఎందుకు చేసిండ్రు? ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆల్రెడీ విద్యాశాఖకు సంబంధించి ఒక జీవో ఉంది. జీవో 1లో 16, 17లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏందంటే ఇప్పుడు ఒక స్కూల్ పెట్టినాం కదా, ఆ స్కూల్‌లో వచ్చే పిల్లల పైన, టీచర్స్ పైన 50% అంటే ఆ స్కూల్ నిర్వహణకు అండ్ ఆ 50% కేవలం టీచర్ జీతాలకు మాత్రమే ఖర్చు చేయాలని. సో అట్లా ఖర్చు చేసే ఈ 13,000 స్కూళ్ళల్లో ఎన్నున్నాయంటే చెప్తే నవ్వుకుంటారు. కేవలం ఎవరైతే ఇప్పుడు 16 సబ్మిట్ చేసిర్రో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా టీచర్లకి 10,000 నుంచి 30,000 జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారట. అండ్ వాళ్ళు పెంచే ఫీజుకి సంబంధించిన రెగ్యులేషన్ లేకుండా ఇర్రెగ్యులర్‌గా పెంచుకుంటున్నారట. ఇవన్నీ కూడా పసిగట్టింది విద్యాశాఖ. అండ్ 15% స్కూల్ నిర్వహణకి పిల్లల పైన ఖర్చు చేయాలని ఈ జీవో చెప్తున్నా గూడా అదెప్పుడో గాలికి వదిలేసిర్రు. ఖర్చు చేయడం గాదు, వాళ్ళ నుంచి తీసుకునే కార్యక్రమం మాత్రమే మేము చేస్తామని చెప్తున్నారు. సో అందుకని వీటన్నిటికి చెక్ పెట్టాలి అనంటే ఆదేశాలు జారీ చేయాలి. వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ బయటపడాలి. సో ఆడిట్ రిపోర్ట్ ఏంటి అంటే సంవత్సరంలో వాళ్ళు పెడుతున్న ఖర్చేంటి అండ్ దాంతో పాటు వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళకొస్తున్న డబ్బుల గురించి. సో ఇదంతా కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌తోటి చేయించి ఆ ఆడిట్ రిపోర్ట్‌ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. కానీ అది ఎవ్వరు కూడా చేయట్లేదు. అండ్ ఇక్కడ మరి స్కూల్ పెట్టిన వాళ్ళకి లాభాలొద్దా? లాభాలు లేకుండానే స్కూల్ నడపమని చెప్తారా మీరు? అని గుస్సా అయ్యే వాళ్ళందరికీ కూడా ఆ జీవో ఒకటి చెప్తుంది. సో ప్రభుత్వ సంబంధించిన రూల్స్ మీరు పాటించాలి. అండ్ ప్రైవేట్ స్కూలు పెట్టిన తర్వాత ఎక్కడివక్కడ పోయిన తర్వాత అందులో 5% మాత్రమే లాభాలు మీరు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ చెప్పాలి నేను మీ అందరికీ. ఏంటో తెలుసా? 5% ప్రైవేట్ స్కూల్‌లు యుటిలైజ్ చేసుకోవడం గాదు. 5% మాత్రమే ఖర్చు చేస్తున్నారట. సో అందుకనే విద్యాశాఖ చాలా సీరియస్ అయింది. అండ్ ఈ సీరియస్ అవ్వడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కూడా ఆకునూర్లు మురళీ సార్ ఇచ్చిన సిఫారసు కూడా ఒక కారణం. సో గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ దందాకి అరికట్టాలంటే పలానా పలానా చెయ్యాలి అంటూ కూడా ఆయన ఒక సిఫారసు ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఆ సిఫారసులో ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజుల దందా ఆపండి అని కూడా ఇచ్చారు. సో ఆ సిఫారసు కూడా ఇంకొక కారణం విద్యాశాఖ అధికారి ఇవాళ షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి.